సింపుల్ గా పైథాన్ డెవలపర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు అనమాట. సో పైథాన్ డెవలపర్ అని మెన్షన్ చేసే బదులు పైథాన్ అన్నది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని డొమైన్ స్పెసిఫిక్ గా ఎలా చేస్తున్నారు అంటే, ఫర్ సపోజ్ పైథాన్ యూజ్ చేసి రెస్ట్ ఏపీఐస్ రాయొచ్చు, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ వర్క్ చేయొచ్చు, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో వాటిల్లో ఏది మెన్షన్ చేశారు? పైథాన్ బ్యాక్ ఎండ్ డెవలపర్ యూజింగ్ రెస్ట్ ఏపీఐస్ విత్ ఫ్లాస్క్ అని చెప్పి ఇట్లాగా క్లియర్ గా డీటెయిల్డ్ గా మెన్షన్ చేయాలన్నమాట. అవి మెన్షన్ చేయరు. సో ఇట్లాంటి కరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు స్పెసిఫిక్ గా ఒక ఫ్రేమ్వర్క్ నాకు ఇన్డెప్త్ తెలుసు అన్నది మెన్షన్ చేస్తే మీకు క్వశ్చన్స్ కూడా ఆ ఫ్రేమ్వర్క్ మీదే పడతాయి. ర్యాండమ్ గా పైథాన్ అని, ఫ్లాస్క్ అని చెప్పి, రెస్ట్ ఏపీఐ ఇట్లా మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు వీళ్ళకి అన్ని తెలుసు అని చెప్పి అన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. మనంతటా మనం ఇంటర్వ్యూర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు అయితే. సో దాని బదులు ఇంత ఇన్ డీటెయిల్ గా మీకు ఏమొచ్చు అన్నది క్లియర్ గా మెన్షన్ చేస్తే అప్పుడు ఇంటర్వ్యూర్ దాని మీదే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆల్రెడీ వాటి మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉంటారు కాబట్టి కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలుగుతారు, ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ.